నేను జడేత్తాను చూడు నేను జడేత్తాను చూడు నా జడ సై చూడకుంటే తీసేస్తా చూడు జంబలగిరి జారు మిఠాయా నేను ఆడదాన్ని కాదంట మొగ్గల కాలింగ్ జంబలగిరి జారు మిఠాయా. అబ్బో వద్దురా బాబా, ఆ హీరో రాజు తరుణ్ పరిస్థితి శిలకొయ్యకు తగులుకొని సిరిగిపోయిన చీరలా తయారైంది ఇప్పుడు. ఏటి ఆయన గోరి రాటమే ఇడిచిపెట్టి వెళ్ళిన ఈసయం ఎటు తెగటం లేదు. ఆ పంచాయతీ ఓ పట్టాన పరిష్కారం కావటం లేదు. ఇప్పుడు ఆవిడ గౌరవున్నారు కదా, అదే లావణ్య మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి గలాట ఎట్టుకున్నదట. ఎవరికి కావాలి ఆ పత్యాపారం అని కోపడకండి, దేనికైనా ఓ ముగింపు కావాలి కదా. ఇంకెన్నాళ్ళు ఇట్టాగే లాక్కొని పీక్కొని ఈది పోరాటాలు చేస్తారు. వాళ్ళు రోడ్డెక్కి గలాట చేయటం, ఈ 2-3 ఛానళ్లు గొట్టాలు అట్టుకుని వెళ్ళి వాళ్ళ మూతి దగ్గర పెట్టడం చేసే టీవీ ఛానల్ పరువు తీస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో వీళ్ళకెందుకండి, పద్దాక వెళ్ళి చెప్పండి ఏటైపోనాది, వీళ్ళు మీద కాదా, వాళ్ళు మీ అత్త మామలే కాదా, గొడవేటి చెప్పండి చెప్పండి అని తలబొబ్బి కట్టిస్తున్నారు. ఆ లావణ్య రాజ్ తరుణ్ మధ్య గొడవలు ఆ వ్యవహారం ఏడాది నుంచి నడుస్తుంది. అది తెగని పంచాయతీ. వాళ్ళకి ఏదైనా సమస్యలుంటే కోర్టుకి వెళ్తారు, తేల్చుకుంటారు. లేదంటే పెద్ద మనుషులతో కూకొని మాట్లాడుకుంటారు, లేకపోతే వాళ్ళు ఇట్టాగే కొట్టుకుంటారు వాళ్ళు. మధ్యలో ఈ 2-3 టీవీ ఛానళ్ళకి ఎందుకంటే జిలానందం ఎన్నాళ్ళు చూపిస్తారు. అది ఏదైనా ఇండియా పాకిస్తాన్ మధ్యలో నలుగుతున్న కాశ్మీర్ సమస్య, లేకపోతే అమెరికా చైనా మధ్యలో నడుస్తున్న టారిఫ్ల సమస్య. ఆ ఇల్లు లావణ్యదైతే ఏటి, రాజ్ తరుణ్ అయితే ఏటి, ఎవరికి కావాలి? రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళారంట. అది తెలుసుకొని లావణ్య పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళని బయటికి లాగేసిందట. వాళ్ళ ఆవిడ గోరి మీద దాడి చేశారట. మధ్యలో ఆ శేఖర్ బాషా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడట. ఎవరికి కావాలి? లావణ్య ఆ ఇంట్లోకి వెళ్ళకపోతే మొత్తం భూగోళం బదలైపోతుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటి బయటకు వస్తే గ్రాసకలం భూమిని ఢీకొడుతుంది అన్నట్టు ఆగ మేఘాల మీద గొట్టాలు అట్టుకుని వెళ్ళి కెమెరాలు అట్టుకుని వెళ్ళి అక్కడ అల్లకల్లోలం చేసేశారు. సిగ్గుండాలి. ఆ లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో ఏటి జరిగింది, వాళ్ళ మధ్యలో వచ్చిన మస్తానుగాడు ఏటయ్యాడో, ఇప్పటిదాకా వాళ్ళ కేసులో ఏటి జరిగిందో లోకం అంతా చూసిందే. అదంతా చూపించింది కూడా ఆ 2-3 ఛానళ్లే. చూపించి జనానికి పిచ్చెక్కించారు. లోకం మీద ఏరే విషయం ఏది లేదన్నట్టు వీళ్ళు పద్దాక అయితే అగోరి, లేదంటే పాస్టర్ ప్రవీణ్, అలెక్కా సిట్టి పికిల్స్, ఇక ఇప్పుడు మళ్ళీ లావణ్య రాజ్ తరుణ్. ఎప్పుడెవడింట్లో గలాటా జరిగిద్దా, బకరా ఎవడు దొరుకుతాడా అని గోతిగాడి నక్కల్లా చూస్తుంటారేమో మరి. విషయం ఇట్లా బయటికి పొక్కగానే గొట్టాలు అట్టుకుని వెళ్ళి వాళ్ళ మూతుల దగ్గర ఎట్టి చెప్పండి 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 ఏడు చెప్పేది సంకలం సేగడ్డ. సోషల్ మీడియాలో జరిగే బిల్లి బిత్తిరి విషయాల్ని కూడా టీవీలో చూపిస్తా వాటి మీద డిస్కషన్లు పెడుతున్నారు. ఎవడో ఓ గొట్టంగాని కూకోబెట్టి అది అట్టా ఎందుకు అవుద్ది, ఇది ఇట్టా ఎందుకు అవుద్ది అని కోర్టులో ఇచ్చే తీర్పులు కూడా వీళ్ళు ఇక్కడ టీవీలోనే చెప్పేస్తున్నారు. పాత పంచాయతీలను కూడా మళ్ళీ ఫ్రెష్ గా మార్చేసి జనానికి పిచ్చెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. చేసే ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ లావణ్య రాజ్ తరుణ్ పంచాయతీని పీకి పాకం పెట్టి జనం పిచ్చెక్కి తల మీద బొచ్చు పీక్కునేట్టు చేస్తారు. అలా జిమ్మడిపోను అనుకుంటున్నారు ఇప్పుడు జనం అంతా.